ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం ఈ రోజున 47వ శ్లోకం. ఇందులో ఏం చెప్తుందంటే మన వాక్ సంబంధించినటువంటి అమ్మ స్వరూపాన్ని చెప్తున్నాడు. ఇక్కడ వాక్ సౌందర్య వైభవం ఒక మాట చెప్పాలంటే వాక్ సౌందర్య వైభవం, సరస్వతి విలాసతత్వం. ఏమని చెప్తున్నాడంటే చూద్దాం. సమంతా శృంగార తరణీ కరుణాకాపి తరణి శ్రీ పురారేరంతఃపురం అసి మహాశ్రీచక్రనిలే తవ ఆత్మైకం మన్యే అతహమపి చ శృంగారవైభవం చిదాత్మైకం జ్యోతి ప్రదయతి చ తత్వం శివమయం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బిందుస్థానంలో శివశక్తుల ఐక్యత గురించి, చిత్తశక్తి గురించి. చిత్తశక్తి అంటే అమ్మవారు, సత్ అంటే స్వామి, చిత్తశక్తి ఆ అమ్మవారి గురించి, ఆ అమ్మవారి వైభవం, అమ్మవారి యొక్క జ్యోతి గురించి ఆ పరమాన్ని చెప్తున్నాడు. ఏమంటా అంటే ఓ మహాచక్రనిధి, శ్రీచక్రంలో అమ్మ ఎక్కడుంది? బిందు స్థానంలో ఉంటుంది. అక్కడ శివశక్తుల ఐక్యం జరుగుతుంది. ఓ జగన్మాత, నువ్వు త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ పరమశివునికి శక్తి రూపంగా ఉండి నువ్వు వెనకనే ఉండి ఆ త్రిపురాసురుని సంహరించిన దానవు. నువ్వే శక్తి స్వరూపం. ఆ స్వామి మామూలుగా ఉన్నప్పటికీ నిలబడి ఉన్నాడు, కానీ శక్తి స్వరూపం నీదే. ఆయన బలం నువ్వు, ఆయన శక్తి నువ్వు. నువ్వే శక్తి రూపంగా త్రిపురాలని తగలబెట్టింది. ఆయన్ని ముందు ఉంచి నువ్వు వెనక నుండి వాడిని నాశనం చేసిందాన్ని. కాబట్టి నీ దివ్యతత్వం ఎంతని చెప్పగలుగుతాం. శంకరుడే నిన్ను వాడుకున్నాడు, విష్ణుమూర్తి నిన్ను వాడుకుంటాడు, బ్రహ్మదేవుడు సృష్టికి వాడుకుంటాడు, నారాయణమూర్తి ఎప్పుడు ఏ అవతారం అయితే నిన్ను ముందుంచుకొని నీతో ఉండే అదృష్ట సంహారం చేస్తుంటాడు. కాబట్టి అమ్మ శక్తి లేనిది స్వామి ఏమి చేయడు. స్వామి లేకపోతే అమ్మ కూడా ఏం చేయదు. అమ్మ శక్తి ఏం చేస్తుంది? స్వామి ఉంటే ఆయనలో అమ్మ ఏకమై వాడిని సంహరించగలుగుతుంది. ఇప్పుడు నాకు ఈ రూపం ఉంటేనే అమ్మశక్తి ఉంటే అమ్మశక్తితో నేను పనులు చేయగలుగుతా. ఈ రూపం స్వామి రూపమే. స్వామి ఈ రూపం నాకు ఇవ్వకపోతే, ఆ శక్తిని నాలో ఆయన ప్రవేశపెట్టకపోతే నేను ఎలా పనిచేస్తాను? ఆయన ఇచ్చిన అమ్మగా శక్తిగా, ఆ శక్తితోనే ఈ స్వామి స్వరూపమైన ఈ యొక్క బాహ్య స్వరూపంతోనే అన్ని పనులు చేయగలుగుతున్నాను, అన్నీ చూస్తున్నాను, అన్నీ వారి యొక్క అనుగ్రహం వల్ల చేయగలుగుతున్నాను. అమ్మ స్వరూప చైతన్య శక్తి వల్ల చేయగలుగుతాను. అట్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సర్వదేవతలు, సర్వ సృష్టి, సర్వ చైతన్య స్వరూపిణి అమ్మ సాకార స్వరూపుడిగా స్వామి ఉండి అమ్మ చైతన్య స్వరూపంగా అమ్మ చేస్తూ ఉంటుంది. ఇది అసలు రహస్యం. శ్రీచక్ర బిందువులో, శ్రీచక్ర విశేషంలో నవావరణలు ఉంటాయి. లోపల త్రిభుజం ఉంటుంది. ఆ త్రిభుజం లోపల మధ్యన సెంటర్ పాయింట్ బిందు స్థానం ఉంటుంది. అదే పూర్ణం. సున్నా పూర్ణం అంటే ఇది రెండు స్వామి అమ్మ ఇద్దరు కలిసిపోయినటువంటి శివ ఐక్య తత్వం. అక్కడ కలిసిపోయి వారిద్దరు ఇట్లా పూర్ణంగా ఊళ్ళో ఉన్నారు. అందులోంచే సృష్టి మొత్తం వచ్చింది, అందులోనే మళ్ళీ లీనమైపోతుంది. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. పూర్ణమదం పూర్ణమిదం. పూర్ణంలోంచే పదం అంటే పూర్ణం. ఆ పూర్ణం ఎక్కడ లోపల నుంచి వచ్చింది,
అమ్మ సృష్టి స్వామి సృష్టి చేశారు. మళ్ళీ అందులోకి లయమైపోతుంది. అందులోకి పునర్విజననం, పునర్విమరణం, సృష్టి స్థితి లయ కారణం అన్నీ అక్కడి నుంచే. ఏదైనా అక్కడి నుంచే, శూన్యం నుంచే వచ్చింది. ఇన్ఫినిటివ్, దాని పేరు ఇన్ఫినిటివ్, అనంతం. ఇన్ఫినిటివ్ అంటే అనంతం. ఎన్నైనా జన ఆకారాలు వస్తాయి. ఎంత సృష్టి అయినా వస్తుంది. ఎంత సృష్టి అయినా లయమే లోపలికి పోతుంది. ఏసు దానికి ఇంత అంత అనే ఇన్ని పడతాయి, అన్నీ వస్తాయి అని లేదు. అనంతం. ఎంత చేసినా అంత. పుష్ప విమానం కనుక ఎంతమంది ఎక్కినా ఒక సీటు ఖాళీ ఉంటుంది. మన రామాయణంలో విన్నాం అలాగా. అయితే ఇక్కడ శివుడు ఆ బిందు స్థానంలో ఇద్దరు ఐక్యత ఉంటుంది. భాస్కర్ రాయలు వారు కూడా, ఆయన శ్రీ విద్యా రహస్యోపాసకులు, వారు కూడా ఇదే మాట చెప్పారు. నువ్వు అమ్మవారి ఉపాసన ద్వారా మాత్రమే ఆ సెంటర్ పాయింట్కి చేరుకుంటావు. అక్కడ చేరుకుంటే నీ ముక్తి, మోక్షం సర్వం. అందుకని ఈ బాహ్య నుంచి అంతరంలో ప్రవేశించాలి. దానికి భాస్కర్ రాయలు గారు ఏం చెప్పారు? ఉపాసన మార్గం అని చెప్పారు. మంత్రం, తంత్రం, యంత్రం ఇవన్నీ వాడుకుంటూ ఒక్కొక్క దానికి దేవతా స్వరూపాన్ని పెట్టుకొని నువ్వు దాన్ని లోపలికి నీ మనస్సుని స్థిరపరచుకొని లోపలికి ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ బిందు స్థానానికి చేరుకో. నీకు శివ యొక్క స్థానాన్ని పొందితే మోక్షం. అదే సచ్చిదానంద స్వరూపం. అదే సచ్చిదానంద ఆకాశ బిందు. ఇక ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఆ బిందు స్థానంలో ఇద్దరు ఉన్నామని చెప్పాము. ఎందుకు? శివుడు లేకపోతే అమ్మ లేదు, అమ్మ లేకపోతే శివుడు లేదు, వారిద్దరు లేకపోతే సృష్టి లేదు, ఏది లేదు. అది సచిత్ర స్వరూపం. అదే సత్తు ప్రస్థిత్వం ఉన్నదే సృష్టి మొత్తమే. సత్తు ప్రస్థితులు మాత్రమే. వారి ఆకాశంలో ఉంటారు, హృదయ ఆకాశంలో ఉంటారు, ఆ బిందు స్థానంలో ఉంటారు. అయితే దేవి మరియు శివుడు ఆత్మలో ఉన్నటువంటి ఐక్యభావమే. వారిద్దరూ ఐక్యంలో మన ఆత్మ హృదయ ఆకాశంలో ఉన్నారు. వారే సచిత్రులైన అక్కడ ఐక్యం ఉన్నారు. ఈ బిందు స్థానంలో ఐక్యం ఉన్నారు అని మన శంకరాచార్య గారు కూడా అదే చెప్పాడు. రమణ మహర్షి గారు కూడా చెప్పాడు. నువ్వు లోపలికి అంతర్ముఖం చెందితే, నీకు విచారం చేసుకుంటే, హూయామయ్యని పోతే, నువ్వు మనస్సు శుద్ధి చేసుకుంటే అంతఃకరణలో పోగలుగుతావు. మనస్సు శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి. మొదలు ఆ చిత్తశుద్ధి కొరకు అమ్మవారి అనుగ్రహాన్ని నీకు కరగాలి. నీకు ఇస్తే అప్పుడు నీ మనసు శుద్ధి అవుతే నువ్వు అంతరంగ ప్రయాణం చేస్తావు. ఆంతరంగం ప్రయాణం చేస్తే ఎక్కడికి చేస్తావు? ఆత్మలో ఏముంది? సత్తుపస్థితులు ఉన్నారు. అదే స్వామి అమ్మ యొక్క ఐక్య స్వరూపం ఉంది. ఆత్మ హృదయాకాశంలో అక్కడ చేరుకుంటే నీకు అదే అసలు నీ చైతన్యానికి, నీ అన్నిటికీ కారణం అది. అదే మోక్షస్థానం. ఇంకో శ్లోకం మనం ప్రామాణిక శ్లోకం చెప్పుకున్నాం. ఆ శ్లోకం కూడా పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ప్రామాణిక శ్లోకాలు ఎప్పుడు మంచిగా చాలా అద్భుతంగా ఉంటాయి. స్వామి రాసింది ఏంటంటే, ఈ అబ్రహౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసన్ని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం అధృతగుణం ధనుర్మన్యే సవ్యేతకర గృహీతం రతిపతే ప్రకోప్తే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతర ముమే. కొన్ని శ్లోకాలు చాలా గట్టిగా ఉంటాయండి. అది చదవటానికి కూడా చాలా కొంచెం కష్టం అవుతుంది. అర్థం కావటం ఇంకా కష్టం.
అయితే ఇక్కడ ఏమంటున్నాడు, భ్రువో బుగ్నే అన్నాడు. ఈ కనుబొమ్మలు ఉన్నాయి, అవి కొద్ది వంపుగా ఉంటాయి. మనం చూడండి, ఈ ఈ కనుబొమ్మ ఇక్కడి నుంచి ఎత్తు, ఇటు పక్క సైడ్కి వంపు, ఇటు ఎత్తు, ఇటు పక్క వంపు. అంటే ఇటు పక్క ఈ రెండు భాగాలు వంపు, ఈ మధ్యన ఇది ఈ రెండు కనుబొమ్మలట. కన్ను ఆ విల్లు పట్టుకుంటే ఇటు పక్క ధనస్సు ఉంటుంది కదా, ఈ యొక్క ధనస్సు యొక్క ఆకారం కింద ఇది ఒక టాపు, ఇది కింది భాగం, ఇది ధనస్సు. ఈ రెండు కళ్ళు ఉన్నాయనివా, ఈ రెండు కళ్ళు అవి చేపల లాంటి కళ్ళు, అవి అటు కదులుంటాయి. ఇది విల్లు నాది. ఈ ధనస్సుకి ఈ రెండు కళ్ళు నేత్రాలు విల్లు. మధ్యన బాణం, అది ఏంటి, అమ్మ దృష్టి, అమ్మ సంకల్ప దృష్టి. ఈ బాణం ఎక్కడ అమ్మ దృష్టి పెడితే, ఎవరి మీద పెడితే వాడు ధన్యుడు. వాళ్ళకి అంతఃపురం లోపలికి నీకు దక్కుతుంది, పక్షిదాకాశం దక్కుతుంది, లోపల ఉదయాకాశం దక్కుతుంది. నువ్వు ధన్యుడు అయిపోతావు. అమ్మ బాణం పడాలి, అది పూర బాణం లాంటిది, మన్మథుని విల్లు లాంటిది. అమ్మ ధనస్సు, ఆ దృష్టి, అమ్మ దృష్టి ధనస్సు. ఆ అమ్మ దృష్టి ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఎవరి దృష్టి మనం చెప్పడం. ఆ దృష్టి అమ్మది బాణంతో మనం కొట్టేస్తుంది. ఎప్పుడు కొడుతుంది తెలియదు. కొడితే మనం పోయి ఎక్కడ పడతామంటే, ఈ లోకం అంతా మైమర్చిపోయి లోపలికి మన్మధుడు కనుక బాణం వేస్తే శివుడు అంతవాడు మోహపడ్డాడు. అట్నే అమ్మ కనుక దృష్టి మన మీద పడి మన మీద కొట్టిందనుకో, మనకు అంతా మర్చిపోతాం. ఎంత అక్కర్లేదు, వ్యర్థం అని తెలిసిపోయి మోక్షాన్నే కోరుకుంటాం. ఈ బాహ్యాన్ని అంత వృధా అని తెలుసుకొని లోపలికి మనసు శుద్ధి అయిపోయి లోపలికి అంతరంగికి ప్రయాణం చేస్తాం. బాహ్యాన్ని వదిలిపెట్టి అంతరంగికి ప్రయాణం చేసి, నీ మనసు వదిలిపెట్టి అంతరంగికి ప్రయాణం చేసి ఉదయాకాశంలో ఉన్న సచ్చిత్ ఐక్యత స్వరూపంలో పోతాం. రాత్రి శ్రీవిద్యాపడిన బిందు స్థానంలోకి భూభావం నుంచి నవాబాను దాటి లోపలికి వెళ్ళిపోతాం, బిందు స్థానానికి చేరుకుంటాం. రాత్రి సహస్రార చక్రాన్ని చీల్చుకొని చిదాకాశంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అమ్మ ధనస్సుని ఎక్కువెట్టి నీకు అమ్మ దృష్టి బాణం నీ మీద వేయాలి, అప్పుడు నీకు జరుగుతుంది అని దీని ఈ శ్లోకం యొక్క భాగం. భ్రోభుగ్నే కొద్దిగా వంపుగా ఉన్నటువంటి నీ కనుబొమ్మలమ్మ భువన భయభంగ వ్యసనని, లోకాల భయాన్ని తొలగించడంలో ఆసక్తి కలిగి, లోకాల్లో ఎవరు అందరి భయాన్ని తొలగించే దాని ఈ యొక్క ధనస్సు పెట్టి నువ్వు ఎవరు చేస్తే వాళ్ళ యొక్క భయాలు అన్ని పోయి వాళ్ళు ఇది అవుతారు. తదియ నేత్రాభిమానం, నీ రెండు నేత్రాలతో మధుకర రుచిభ్యాం, నీ రెండు నేత్రాలతో ఒక ధనస్సు రూపం ఏర్పడేది. తుమ్మిదల్లాంటి నీ కళ్ళ రూపంతో విల్లు నారి ఏర్పడేది. మధుకర చిరుప్యం, నల్లని కాంతి కలిగిన ధృత గుణం. ధనస్సు యొక్క గుణంతో ధను మన్యే, ధనస్సుగా నేను నీ దృష్టి ఎక్కడ పడుతుందో అది బాణంగా సంధించేస్తే అది మానుకం. ఆ విధంగా నీ యొక్క చూపుని, నీ యొక్క నేత్రాన్ని, నీ యొక్క కనుబొమ్మల్ని నేను ధనస్సుగా భావిస్తున్నాను. ధనుమన్యే, ధనస్సుగా నేను భావిస్తున్నాను. ఎట్లా రతిపతి మన్మధుడి కనుక ధనస్సు బట్టి ఆయన పునఃబాణాలతో ఎట్లా కొడతాడు, నీ దృష్టితోని బాణంతో మమ్మల్ని కొడతావు, మేము ధన్యులు అయిపోయి మోక్షాన్ని సాధించుకుంటాం అని దీని యొక్క భావం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇంకా మనం రోజుగా చెప్పుకుంటాం కదా, నీ రెండు కనుబొమ్మలు స్వల్పంగా వంగినాయమ్మా. ఇందా చెప్పాను, రెండు కనుబొమ్మలు ఇట్లా వంగినాయి. అవి లోకాల భయాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ధనస్సుగా ఏర్పడి ఈ ఇప్పుడు ధనస్సు పట్టుకుంటే అమ్మ, ఎవరైనా రాముడు ధనస్సు పట్టుకున్నా అంటే మనకు భయం లేదు.
శత్రువు ఆటోమేటిక్ చచ్చిపోతాడు. మన సేఫ్ సైడ్. అమ్మ ధనస్సు పట్టిందంటే మనకు సేఫ్ సైడ్. మనకు మనకు రక్షణగా నిలబడ్డదమ్మ. మన మీద దృష్టి పెట్టింది కథం, మన ముక్తికి పోయినట్టు. అమ్మకు అసలే కన్నారసం అమ్మతో వచ్చినాయి. అమ్మ ఆమె అనుగ్రహించిందండి. ఇంక తిరిగే కది ఆమెగా త్రిపురాన్ని కాల్చింది. శివుడిని కూడా నిలబెట్టి కాల్చి పారేసింది, త్రిపురాన్ని దగ్ధం చేసింది. అమ్మ ఎత్తుకుంటేనే ఏదైనా ముందుకు కార్యక్రమం ముందుకు పోతుంది. అందుకని నువ్వు సిద్ధంగా ఉన్నట్టుగా మాకు ధనసు పట్టుకున్నామంటే మాకు చాలా ఆనందం. మేము దానికి నేను ధనసు పట్టుకుని నీ నల్లటి తుమ్మెర వంటి నేత్రాలు మధ్యలో కనిపించే భాగాన్ని ఆ ధనస్సు తాడుగా భావిస్తున్నాను. చెప్పే ఇందాక ఈ 2 కళ్ళు తాడు, ఈ 2 కనుబొమ్మలు విల్లు, ఈ అమ్మకు దృష్టి బాణం. అది ఇటువంటి ధనస్సు బాణం అంటే మన్మధుడి యొక్క బాణంలాగా నువ్వు నీ యొక్క బాణంగా నీ ధనస్సుగా భావిస్తున్నాను. ఆయన ఎట్టయితే మోయింపు చేస్తాడో నువ్వు మమ్మల్ని మోయింపు చేసి మమ్మల్ని తెరింపు చేస్తావు అని దీనికి అర్థం. శంకరాచార్యులు దీన్ని ఏం చెప్తారంటే, స్తోత్ర పరంపరలో అమ్మ రూపం చూసి ఉపాసన మార్గంలో అమ్మ దృష్టికి పడి మనకు కుట్టిందనుకో, అమ్మ రూపం నుంచి ఉపాసన మనం సాధిస్తాం. అంటే అమ్మ ధ్యానంలో అమ్మ ఇదిలో పడిపోతాం. ఆ తత్వాన్ని తెలుసుకుంటాం, అర్థమవుతుంది, మనశుద్ధి అవుతుంది. నువ్వు ఉపాసన సాధించి అమ్మ తత్వాన్ని తెలుసుకుంటావు, అంతర్ముఖంలోకి నువ్వు పోతావు. అమ్మ స్థానం ఎక్కడ? హృదయాకాశంలో ఉంది. అమ్మని తత్వాన్ని తెలుసుకొని అమ్మ సత్యస్వరూపంలో ఉదయాకాశంలో ఉంది అని తెలుసుకొని నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని పోతావు అని మన శంకరాచార్య చెప్తారు. ఇదే అంతర్గత ప్రయాణం. ఇక్కడ కన్నుబొమ్మలు ఏంటి చెప్పాగా, ధనస్సు, నేత్రాలు ధనస్సు తాడు, దృష్టి అమ్మ దృష్టి ఎవరి మీద దృష్టి పెట్టింది అదే బాణశక్తి. ఆ బాణం ఆ దృష్టే బాణంగా మన ఆ దృష్టి మన మీద పెట్టంటే ఆ ఒక్క బాణం వచ్చి మన మీద పెట్టాడు. దానివల్ల మొత్తం మన యొక్క దశ జరిగిపోతుంది. అమ్మ దృష్టి పడితే నీవు ఏది కోరుకుంటే అప్పుడు అక్కడ నీకు లభిస్తుంది. మోక్షాన్ని కోరుకుంటే మోక్షం, ధన కనుక వస్తువు కావంటే ధన కనుక వస్తువు అన్నారు, విద్య కావంటే విద్య, ఏది కావంటే అది. నీ మనసులో ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని అమ్మ దృష్టికి పడ్డదంటే ధరిస్తుంది. శంకరుడు ఏమనుకున్నాడు? ఆ త్రిపురాన్ని కొట్టిపారే అనుకున్నాడు. అమ్మ దాని బాణం పట్టుకుని నిలబడ్డది, కాల్చిపారేసి. అమ్మ తెచ్చుకోవాలి, స్వామి తెచ్చుకోవాలి, ఇద్దరు తెచ్చుకోవాలి. అందుకనే సచ్చిత్తుల స్వరూపమే అన్నిటికీ మూలం. కాబట్టి వాడిని మనం పొద్దునే లేవగానే మనం వాళ్ళిద్దరిని తలుచుకుంటే ఆ రోజు మన కార్యాలన్నీ దిగ్విజయంగా నడుస్తాయి. మీరు కోరుకున్న ఫలితాలు మీకు అమ్మ దయ వలన స్వామిని ఒప్పించి మీకు విజయాన్ని ఇప్పిస్తుంది. అమ్మ దృష్టిని మీ మీద పడుతుంది. అందుకనే మన శాస్త్రాలు చెప్పినాయి, నువ్వు లేవంగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. వారి స్వరూపానికైనా, లేకపోతే వారి స్వరూపానికైనా పెట్టుకో దండాలు. తర్వాత అదే అమ్మ అయ్య వాళ్ళ రూపాలే స్వామి రూపం. నీ ఇష్టమైన ఆరాధ్య దేవత రూపాన్ని స్తుతించు. కాసి ఒక్క 5 నిమిషాలు పఠించు నీకు ఇష్టం వచ్చిన స్తోత్రంతో. ఆ రోజు నీ కార్యాలన్నీ నెరవేరుతాయి. నీకు ఈ జగత్తులో నీకు సాధ్యం కానిదంటూ ఏమి ఉండదు. ఇది అందుకనే భువన భయభంగ అంటే
ఈ సంసార భయాన్ని తొలగిస్తున్నాం. మనం దీనికి భయపడుతున్నాం, సంసార భయానికి. సంసార భయం అంటే ఏంటి? అయ్యో, తెల్లవారు లేస్తే మన ఆలోచన ఏంటి? ఇవాళ ఇంట్లో ప్రధాన వస్తువు కావాలి, దానికి డబ్బులు లేవు, డబ్బులు ఎట్లా? డబ్బులు ఉన్నాయనుకో, అక్కడ పోయి తెచ్చుకోవాలి. మనం పోతాం, ఇంతలో వాన పడుతుంది, పోతామో లేదో, ఎట్లా పోతామో, వాన ఏడుస్తుందో లేదో, ఇక ఆటో దొరుకుతుందో లేదో, ఆ బస్సు వస్తుందో రాదు, ఎన్ని భయాలు. సంసార భయం. ఏ పనే అంతే. ఇద్దరు స్కూలు పోవాలి పిల్లగాళ్ళు, అమ్మ వాన ముసళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు, ఎంత సంసారం. డబ్బులు మన ఈశాంత్రయం, భార్య పిల్లలు, డబ్బు దేనికి? ఈ వీళ్ళందరినీ పోషించడానికి, ఇదంతా సంసారాన్ని అవ్వటానికి. నీ నీ భుక్తికి, నీ భార్య భుక్తికి, నీ పిల్లల భుక్తికి, సంసారానికి. ఇవి దొరుకుతాయో లేవో, సమయానికి వస్తాయో లేవో అనే భయం ఉంటుంది. సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు ఉండవు. ఇవన్నీ ద్వంద్వాలు నువ్వు భయపడతావు. సంసార భయం అని. అందుకని భువన భయభంగా. ఈ ద్వంద్వాలు ఉన్నాయి. సుఖమో దుఃఖం. ఉద్యోగానికి పోతావు, ఇంటర్వ్యూకి, అది వస్తుందో రాదు. అక్కడ బస్సు దగ్గర పోతావు, ఆ బస్సు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో భయం. వస్తుందో రాదో, రెండు. ఉద్యోగం వస్తుందో రాదు, అది సుఖమో దుఃఖం, లాభమో నష్టమో, మంచో చెడు, నువ్వు చేసే పని మంచి అవుతుందో చెడు అవుతుందో, ఇదే అసలు భయం. ఈ భయాన్ని పోగొట్టేది అమ్మ దృష్టి. నేను చెప్పిన నాకు దృష్టి ఉందంటే దాంతో అమ్మ దృష్టి ఇంకా నీ మీద వచ్చిందంటే నీకు పోతాయి. దానికి మనం చేయగలిగింది ఏముంది? మన చేతిలో ఏమి లేదు. అందుకని పొద్దున్న తెల్లవారుదామని లేవగానే అమ్మకు, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి, నీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. వారిని, ఇష్టదైవాన్ని తల్లిదండ్రులుగా భావించి నమస్కారం చేసుకోండి. నీకు ఇక భయం అనేది ఉండదు. వాళ్ళ మీద భారం వేసి నీకు ఎందుకు భయం? ఇక ఆయన అమ్మ నాన్న, ఇప్పుడు మనకు అమ్మ నాన్న ఉంటే మనకు ఎందుకు ఉంటుంది ఆ భయం? ఉండదు. నువ్వు నేను అనే భావన నీకు కలిగినప్పుడే నీకు భయం. నా చిన్నతనంలో మా అమ్మ మా నాన్న ఉంటే నాకు ఏ భయం లేదు. హాయిగా తినేవాడిని, స్కూల్ పోయేవాడిని, వచ్చా అంతవరకు. ఎప్పుడైతే మా అమ్మ మా నాన్న లేకుండా ఏందో నేనే అప్పుడు మీరిపోయాను, నేనే చేసుకోవాలి కాబట్టి అప్పుడు భయం నాకు. నేను చేయగలుగుతానా, నేను చేస్తానా, నా గతి ఏంటి? మా అమ్మ నాన్న కూడా లేరు. మా అమ్మ నాన్న అంటే నాకు శరీరం ఇచ్చిన మా తల్లిదండ్రులు, కానీ భగవంతుడిని తల్లిదండ్రులు. ఇది ఉండాలి. మరణ భయం, నష్ట భయం, భవిష్యత్తు భయం. మనకి ఎన్ని భయాలు అండి. మరణ భయం ఉంటుంది, నష్ట భయం, భవిష్యత్తు భయం, సంబంధాల భయం, అజ్ఞాన భయం, తర్వాత నేను నశిస్తాననే భయం. ఇవన్నీ అనేక రకాల భయాలకు గురవుతుంటారు. అదే చెప్తున్నాడు అక్కడ. వేదాంతం ఏం చెప్తుందంటే ఈ భయానికి మూలం ద్వైతం. అది సుఖ దుఃఖాలు, ద్వంద్వార్థాలు, మంచి చెడు, ఇవన్నీ వల్ల నీకు ఇంకొకటి ఉన్నది అనుకున్నప్పుడు నీకు భయం. ఒక్కడనే నాకు ఇంకా అది వచ్చినా రాకపోయినా పర్లేదు, ఈ బస్సు వచ్చినా రాకపోయినా అని ఒక ధైర్యం నీకుంటే నీకు భయం అనేది ఉండదు. రెండోది ఉన్నట్టు నువ్వు భావిస్తే నీకు భయం. అది వస్తుందో రాదు, అక్కడ ఉండేది సుఖమో దుఃఖమో, ఈ జాబ్ వస్తుందో రాదు, ఆ డబ్బులు వస్తాయో రావు, ఇది ప్రతిరోజు నీకు ఇదే భయం. అందుకు అనుకుని నేను చెప్పాను, ఇదంతా ఏంటి? భవిష్యత్తు భయం, వస్తుందో రాదు, నష్ట భయం, మరణ భయం, నీకు సంబంధాన్ని ఇప్పుడే క్షణ పోతాను, నా పిల్లగాడు ఏమైపోతారో, సంబంధాల భయం, అజ్ఞాన భయం. జ్ఞానం లేకపోవడం చేత నీకు ఎంత అజ్ఞానంలో భయపడుతున్నావు. అదే జ్ఞానం ఉంటే నేను సత్యస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు భయమే ఉండదు. సత్యత నేను అహం బ్రహ్మాస్మిని,
ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్న ఆత్మసత్య స్వరూపాన్ని నేనని నీకు భావన కలిగినప్పుడు, ఆయనే ఉన్న సర్వస్వం ఆయనే అనుకున్నప్పుడు ఈ శరీరం కాదు, నేను కాదు, నాకు ఏది లేదు, భయం నీకు ఏమేం లేదు, నిశ్చింతగా గడుపుతుంటాం. అందుకనే భయం నుంచి కోరికలు జనిస్తుంటాయి. అది ఏమైంది ఇది కాక దాని నుంచి నువ్వు కర్మలు చేస్తావు. ఆ కర్మల వల్ల ఏమైంది, బంధనం ఏర్పడుతుంది. ఆ బంధనాలన్నీ ఆత్మ మీద పూడుతాయి. చిత్త బాక్స్ ఫుల్ అయిపోతుంటుంది. నీకు ఆ చిత్త బాక్స్ నిలైతేనే కానీ ఆత్మదర్శనం కాదు. నేను చెప్పాను, ఆ చిత్తశుద్ధి అయితే నీకు నేనెవరన్నా నీకు ధ్యాస వస్తుంది. నువ్వు ఆత్మదర్శనం ప్రయత్నం చేసి లోపలికి దిగుతుంది. నీ మనసు లోపలికి తీసుకుపోతుంది. నేను అప్పటిదాకా మనస్సు చికాకులో ఉంటుంది. ఈ సంసారంతోనే అది నరకయాతన పడుతుంటుంది. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, నీ కొడుకు ఈ పెన్ను కావాలి, అది కావాలి, ఆ మనసు చెప్తుంటే నువ్వు చేస్తుంటే ఇదే ఎంత. నీ మనసు ప్రశాంతంగా ఉంటే లోపలికి తీసుకోబోతుంది. నీకు మన ఆత్మను చూపిస్తుంది. అదే సర్వం కల్విదం బ్రహ్మ. ఆ స్వరూపం చూపిస్తే నీకు జన్మరాహిత్యం, భయం అనేది లేదు. ఆ సత్య స్వరూపం చూస్తే ఇంక నీకు అమ్మ చూస్తే నీకేం భయం, భయమే లేదు. అందుకనే అన్ని కోరికలు, కామశక్తి అంటే కోరిక శక్తులు అన్నీ కూడా పరాశక్తిలోనే ఉన్నాయి. అమ్మ నేను పైకి గుంజుకోబోతుంది, లోపలికి తీసుకుపోతుంది, బాహ్యంలో అవుతుంది. ఉన్నాయి 3 ఆకాశాలు. హృదయాకాశానికి అమ్మ తీసుకుపోయిందంటే మోక్షమే. పైన ఉన్న ఈ ఆకాశం కనపడే ఆకాశానికి దాన్ని చూపిస్తూ నువ్వు ఈ పంచభూతాలు చూస్తుంటూ అంటే నీకు సంసారం. ఈ చక్రం ఆ ఆకాశం కంటే పైన పంచభూతాల కంటే పైన చిదాకాశం ఉంటుంది. ఈ ఆకాశం కంటే ఇంకో ఆకాశం. ఆ ఆకాశంగా నీ దృష్టి పైకి పోయామంటే సచిత్తుడు ఉంటారు. ఉదయాకాశంలో సచిత్తుడు ఉంటారు. ఇటు లోపల ఉన్నారు, అటు పైన ఉన్న సచిత్తుడు. నువ్వు లోపలికైనా పోవచ్చు, అటు పైకైనా పోవచ్చు. పైకి పోవాలంటే శాస్త్రాలు బేయించుకొని పోవాలి. నీకు లోపలికి పోవాలంటే నీ మనసుని అంతరంగంలోకి తీసుకొని పోయి శోధించాలి, ఆత్మదర్శనం తీసుకోవాలి. ఈ మధ్యన బాహ్యంలో ఉంటూ భూమిపైన ఉన్నటువంటి బాహ్య సౌందర్యానికి నువ్వు మూడింటికి తెచ్చుకుంటుంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతిని మూడింటిని మీద నువ్వు ఆధారపడుతుంటే నీకు నరకం. నువ్వు ఈ సంసార భూమిలో దిగిపోయినట్టే. ఈ సంసారం తెప్పించుకోవాలంటే ఉదయాకాశంలో కన్నా వెళ్ళిపోవాలి, చిత్తాకాశంలో కన్నా వెళ్ళిపోవాలి. దానికి మార్గం నీకు ఒకటే ఉంది. సచ్చిత్తుడు అసలు సృష్టికి మూలం ఒక్కడే సచ్చిత్తుడు. ఏది లేదు. నువ్వు ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతిని మూడింటిని వేరువేరుగా చూస్తే బంధనం. మూడింటిని ఒకే రూపంలో చూస్తే సచ్చిత్తుడుగా ఒకే రూపంలో చూస్తే నీకు మోక్షం. ఇదే జ్ఞానం, ఇదే మోక్షం, ఇదే బ్రహ్మస్వరూపం, ఐక్యం. అది శ్రీ విద్యలో ఈ అతిక్రమంలో ఉన్నటువంటి బాహ్యం నుంచి మంత్రం, యంత్రం, తంత్రంతో బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. అది చెప్పింది ఆయన చెప్పాడు. ఎవరు? భాస్కర్ రాజు చెప్పింది. శ్రీ విద్య ఉపాసకుడైన ఆయనగా చెప్పింది ఏంటి, ఈ బాహ్యం నుంచి అంతరంలో ఉన్నటువంటి త్రిభుజంలో ఉన్న బిందు స్థానానికి నువ్వు చేరుకోవాలా. దానికి దేవతామూర్తిని పెట్టుకో, ఉపాసన చేయి, మంత్రం నేర్చుకో, తంత్రం చేయి, యంత్రం కట్టుకో, నానా బాధపడి పూజ ఈ 9వ దాటి నువ్వు బిందు స్థానంలో బాగుంటాడు ఆయన. ఇక కొంతమంది ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. ఆ ధ్యానాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వారి పతంజలి యొక్క అష్టాంగ మార్గంలో పోతారు. వారు ఈ చక్రాలు
మూలాధార చక్రం, ఆ స్వాదిష్టాన చక్రం, అగ్ని చక్రం, ప్రాణమయ చక్రం, ఇవన్నీ స్థాయి కదా సహస్రార చక్రంలోకి చేరితే పుణ్యం వస్తుంది అని చెప్పి సహస్రార చక్రం దగ్గర చేరుకోవాలని వాళ్ళ తాత. దాన్ని మెడిటేషన్ శాస్త్రం చేసి వాళ్ళు పతంజలి సూత్రంలో అష్టాంగ యోగ పదంలో ఒక దానికి ఈ పైకి పయనించడానికి ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురు యొక్క ఉపాసన ద్వారా వాడు సహస్రార చక్రానికి పోతారు. సామాన్యంగా ఆజ్ఞా చక్రం వరకు ఆగిపోతారు. సహస్రార చక్రం చేరుకునే వాళ్ళు మహానుభావులు. మనం కూడా మన గురువు గారు జ్ఞానభక్తి తెలుసుకోవటం, అక్కడికి పోవటం. నేను కాదు, ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని. నేను కాబట్టి ఆత్మే నేను, అదే శాశ్వతం కాబట్టి ఆత్మ చేరుకోవాలని జ్ఞానం తీసుకొని బుద్ధస్తమాన స్వామిని దర్శించి ఆత్మనే దర్శించుకుంటూ ఉండాలి. పైన చిదాకాశాన్ని తెలుసుకోవాలి. అది మన మార్గం. మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా చివరికి చేరేది హృదయాకాశం. లోకంలో సత్యస్థానంలో పై ఆకాశంలో చిదాకాశంలో ఉన్నటువంటి సత్యస్వరూపాన్ని బిందు స్థానంలో ఆయన చేరాలి. ఓ నమస్తే.